కానీ ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు, గెలుస్తారంట. ఖచ్చితంగా గెలుస్తాడు. ఎట్లా చెప్పగలుగుతారా మీరు? అక్కడ వైఎస్ఆర్సీపీ ఓటుకు 10,000 ఇస్తారట, ఇంటికి బండి ఇస్తారా? ఆల్రెడీ న్యూస్ చూస్తున్నారు మీరు కూడా, ఇప్పటికీ మీ న్యూస్ ఛానల్ చూస్తున్నారు. ఇప్పుడు రంజాన్ సంబంధంగా వాళ్ళు ఎంతో ఖర్చు పెడతామని ముందు వస్తున్నారు. ఇంత ఓటుకు 10,000 ఇంత సంథింగ్ బంగారం అది అని కాన్సెప్ట్ తో వాళ్ళు ఉన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ జస్ట్ విలేజ్ షో ఇచ్చిండు. విలేజ్ షో తోటి వాళ్ళ కొన్ని విలేజ్ లో వచ్చి ముందుకు వచ్చి మాట్లాడారు, ఛానళ్ళలో కూడా మాట్లాడారు. ఇంకా వైఎస్ఆర్పీ నుంచి కూడా ఎవరు మాట్లాడలేదు ఇప్పటివరకు కూడా, ఆ న్యూస్ ఛానల్ కూడా. ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు? ఎంత మెజార్టీ అంటే భారీ మెజార్టీతో గెలుస్తాడు పిఠాపురం. మినిమం ఎంత అంటారు? అందరూ 1,00,000 మెజారిటీ అంటున్నారు. 1,00,000 కాదు, మెజార్టీ భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఎంత అని మేము చెప్పలేము, ఆడ ఓట్లో వచ్చిందని బట్టి ఉంటుంది. ఆడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సింహం సింగిల్ గా వస్తుంది, ఇక మొత్తం అది మీకు అర్థం చేసుకోవాలి. సింహం సింగిల్ వస్తా అంటే సింహం సింగిల్ వస్తుంది కదా ఆల్రెడీ.